హలో వెల్కమ్ టు ఎంకే వరల్డ్. ఈరోజు గుమ్మడికాయతో సాంబార్ చేసుకుందాము. సాంబార్ అనగానే చాలా ప్రాసెస్ అనుకుంటాము, ఏముండదండి. చాలా సింపుల్గా కట్ చేసి పెట్టుకుంటే చాలు, అంతే, తొందరగా అయిపోతుంది. అక్కడ వన్ సైడ్ నేను పప్పు ఉడికించి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ తాలింపుకి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ యాడ్ చేసుకోము, తాలింపు కూడా చేసుకోము, ఒకటేసారి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకొని ఇవన్నీ ముక్కల్ని మగ్గించుకోవాలి. గుమ్మడి ముక్కలు పొట్టుతోటే వేసుకోండి, పీల్ చేస్తే తొందరగా ఉడుకుతుంది, స్మాష్ అయిపోతాయి పప్పులోకి. అందువల్ల పొట్టుతో వేసుకోవడం వల్ల ఉడుకుతుందో లేదా అనేది డౌట్ ఉండక్కర్లేదండి, తొందరగా ఉడుకుతుంది. సోరకాయ ముక్కల కంటే ఎక్కువ సాఫ్ట్ ఉంటాయి, తొందరగా ఉడుకుతాయి అన్నట్టు. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ముక్కలు తొందరగా ఉడకడానికి ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవి ఉడికించుకున్న తర్వాత పప్పుని కొంచెము చల్లారించుకొని కారం 2 స్పూన్లు, హాఫ్ స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని ఈ విధంగా ఇలా మెత్తగా రుబ్బుకున్నానండి. ఇక్కడ ముక్కల్లో వాటర్ ఎక్కువ వేసాం కదా, అవి మళ్ళీ గుమ్మడి ముక్కలు కూడా వాటర్ వచ్చేస్తాయి, అందువల్ల ఎక్కువ వాటర్ ఉంటుంది. దాని తగ్గట్టుగానే మనం ఉడికాయా లేదా అని చూసుకున్న తర్వాత చింతపండు రసాన్ని, నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని రసాన్ని ఇక్కడ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే ఉప్పు వేసుకోండి, ఎక్కువ చింతపండు ఎక్కువ అనిపిస్తే, పులుపు అనిపిస్తే వాటర్ వేసుకోండి. పప్పుచారు వేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా ఉడికించిన పప్పును కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సాంబార్ పొడి వేసుకుంటున్నాను, ఇదే అండి మెయిన్, సాంబార్ పొడి ఖచ్చితంగా ఉండాలి. తర్వాత కొంచెం కరివేపాకు పైగా మసలేటప్పుడు బాగుంటుంది. ఈ విధంగా మరిగించుకోవాలి. సూపర్ రెసిపీ అండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సూపర్ రెసిపీ అండి, మీరు ఇంట్లో ట్రై చేస్తే మంచి మార్క్స్ కొట్టేస్తారు. చూస్తున్నారు కదా, సింపుల్గా సాంబార్ అయిపోయిందండి. 1 పాట్ రెసిపీ అంటారు నాకు తెలిసి, ఇది చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.